పనికి తల పట్టేసుంటుందని మజ్జిగ తీసుకొచ్చాను. అవునమ్మా, తాగడం వల్లే తల బాగా పట్టేసింది. ముందు మజ్జిగ తాగు. కొత్తగా ఈ మందు తాగే అలవాటేంట్రా? నువ్వు కూడా మీ నాన్న బాట పట్టాలనుకుంటున్నావా? ఆహా, అది కాదమ్మా. వర్షకి నా ప్రేమ విషయం చెప్పడానికి లేట్ అయ్యే కొద్దీ ప్రాబ్లం అయిపోతుంది. నా ప్రేమ గురించి వర్షకు చెప్పడానికి ధైర్యం కావాలంటే మందు తాగమని రాజీవ్ తాగించాడమ్మా. నువ్వు తాగి పడిపోవటం వల్ల వర్షాన్ని నిన్ను తీసుకొచ్చి గదిలో పడుకోబెట్టి వెళ్ళింది. నువ్వు తాగావని తనకి నీ మీద కోపం వచ్చినట్టుంది. ఉదయం నుంచి ముభావంగానే ఉంది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు. ఇప్పుడేమో బయటికి వెళ్ళిపోయింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. రాత్రి తెలియకుండా తాగానని నచ్చజెప్పు. ఇంకోసారి అలా తాగనని మాటివ్వు. ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్పు. సరేనమ్మా, నేను వర్షతో మాట్లాడతాను. తనకి నా ప్రేమ గురించి చెప్పడానికే తాగాను, కానీ అది మాత్రం చెప్పలేకపోయాను. ప్రేమ గురించి చెప్పడం తప్పు కాదు రామరాజు. అలా ఇబ్బంది పెట్టి చెప్పడం తప్పు. నువ్వేమాత్రం తేడా చేసినా వర్ష నీకు దక్కదు. జాగ్రత్త. లేదమ్మా, పరిస్థితుల్ని అంత దూరం తీసుకెళ్ళను. ఫ్రెష్ అయిపోయి వర్షతో వెళ్ళి మాట్లాడతాను. అమ్మమ్మ, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా. అవును, మీ పెద్దమ్మకి చికిత్స చేసి వస్తున్నావా? అవునమ్మమ్మా. కొంచెమైనా మార్పు కనిపిస్తుందా లేదా? ఇంకా ఏం లేదమ్మమ్మా, కాస్త టైం పడుతుందనుకుంటా. వర్ష, నీ నుదుటిన బొట్టు కాస్త పక్కకి జరిగిపోయింది, సరి చేసుకో. అవునా? అయ్యో, ఆడపిల్లలకి బొట్టే అందం. కళ మాత్రమే కాదు, మహాలక్ష్మి స్వరూపం అమ్మా. వర్ష, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? నా మెడలో ఉన్న చైన్ కనిపించడం లేదమ్మమ్మా. దానికోసం ఎందుకమ్మా ఏడవడం? గదిలో ఎక్కడో పడిపోయి ఉంటుంది. లేదమ్మమ్మా, ఆ గొలుసు నాకు చాలా ఇంపార్టెంట్. బాగా ఇష్టమైన వ్యక్తి ఇచ్చిన చైన్ అది. టెన్షన్ పడకమ్మా, రూమ్లో వెతుకు దొరుకుతుంది. సరే అమ్మమ్మా. పిచ్చి పిల్ల. ప్రేమగా ఇచ్చిన గొలుసు నా నిర్లక్ష్యంతో ఎక్కడ పడేసుకున్నాను దొరబాబు. ఏంటి దొరబాబు? నీకోసం ప్రేమగా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? ఏం గిఫ్ట్?